హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు నాలాలు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల కోతకు గురయ్యాయి. నాలాలు పొంగిపొలడంతో పలు కాలనీలోకి వరద చేరుకుంది. విద్యానగర్, పద్మా కాలనీలోకి వరదతో పాటు బురద కూడా వచ్చి చేరుకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పద్మా కాలనీలోని నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. దీంతో 2 నిర్మాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆ నిర్మాణాల్లోని కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ పద్మానగర్ కాలనీలో ఉండేటువంటి నాలా, నాగమయ్య కుంట నుంచి వచ్చేటువంటి నాలా ఏదైతుందో ఆ నాలా దగ్గర ఉన్నాం. ఈ నాలాలో వచ్చినటువంటి వరద ఉధృతి కారణంగా పైభాగంలో ఒక దగ్గర రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అదేవిధంగా కొంత కిందికి వస్తే పద్మా కాలనీలో మరొక దగ్గర రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అయితే ఇక్కడ ఉండేటువంటి నిర్మాణాలు ప్రమాదకరంగా మారాయి. కూలిపోయినటువంటి రిటైనింగ్ వాల్ కారణంగా రిటైనింగ్ వాల్ కూలి ఒక్కసారిగా లోపలికి పడిపోయింది. ఆ వరద నీరు అంతా కూడా ఆ గోడకు తగిలింది. స్ట్రైట్గా వచ్చేటువంటి వరద నీరు ఆ గోడకు తగలడం కారణంగా అక్కడ ఉండేటువంటి పిల్లర్స్ కూడా 2 పిల్లర్స్ బయటకు వచ్చినటువంటి పరిస్థితిని చూడొచ్చు మనం. ఇక్కడ ఉండేటువంటి ఈ బిల్డింగ్, అదేవిధంగా పక్కన ఉండేటువంటి 2 బిల్డింగ్లలో ఉండేటువంటి పబ్లిక్ని అయితే ఖాళీ చేయించారు. ఏదైనా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో వాళ్ళనిద్దరినీ కూడా 2 నిర్మాణాల్లో ఉండేటువంటి పబ్లిక్ని అందరినీ ఖాళీ చేయించి అన్ని కుటుంబాలను బయటకు పంపారు. దాని తర్వాత ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత అధికారులు వచ్చి దీన్ని పరిశీలించి అసలు దీనిని మళ్ళీ రినోవేట్ చేయడానికి వస్తుందా లేదా, ఏం చేయొచ్చు, ఆ నిర్మాణాలకు ఏమైనా ప్రమాదం పొంచి ఉందా అనేటువంటి అంశాలపైన అయితే వాళ్ళు ఫోకస్ చేయనున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఈ గోడ కూడా మొత్తం కూడా ఈ విధంగా ముందుకు ఇట్లా వాలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూలిపోవడం కారణంగా ఇదంతా కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఇక్కడ మనం చూస్తే ఇంకా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి గోడ కూడా అదే పద్ధతుల్లో ఆ రాళ్ళు కింద ఊసిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మెల్లమెల్లగా అవన్నీ కూడా పోతున్నాయి. అట్లాగే ఇటువైపు ముందుకు చూస్తే కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది చాలా ఏళ్ల కింద నిర్మించడం, ఇందులో మొక్కలు పెరగడం, అదేవిధంగా ఈ వరద తాకిడికి ఆ రాళ్ళ మధ్యలో ఉండేటువంటి సిమెంట్ లేచిపోవడం కారణంగా మనం చూడొచ్చు ఎక్కడికక్కడ గోడ ఆ విధంగా పాడైపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ముందు ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. ఒకవేళ అక్కడ గోడ కూలిపోతే అది మొత్తం ఒక్కసారిగా లోపలికి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గోడ పైన, ఇక్కడ ఉండేటువంటి రిటైనింగ్ వాల్ పైన అయితే అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం కూడా నిర్మాణాలు రిటైనింగ్ వాల్ పక్కలోనే ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో రాబోయేటువంటి వర్షాలకు ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే వేగంగా ఈ రిటైనింగ్ వాల్కు సంబంధించినటువంటి దాంట్లో పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాలాలకు రిటైనింగ్ వాల్ అంతా కూడా పాత పద్ధతిలో నిర్మించారు. అది ఈ విధంగా రాతి కట్టడాలుగా ఉన్నాయి. కానీ కొద్ది కాలంగా గడిచినటువంటి 5-10 ఏళ్లుగా నిర్మిస్తున్నటువంటి వాటి అన్నిటి కూడా కాంక్రీట్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఆ పద్ధతిలో కాంక్రీట్ చేయడం ద్వారా కొంత ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఈ పద్మా కాలనీలో ఈ రిటైనింగ్ వాల్ 2 ప్లేస్లలో కూలిపోయింది. దీని ద్వారా మాత్రం ఆ పైభాగంలో మొత్తం వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరిపోగా ఇక్కడ మాత్రం 2 నిర్మాణాలకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. అక్కడ ఉండేటువంటి వాళ్ళని అయితే ఖాళీ చేయించారు. వీలైనంత త్వరగా దాన్ని రీస్టోర్ చేయాలి. లేదు అని అంటే మాత్రం భారీ వర్షాలు వస్తే ఆ మట్టి కోయడం కారణంగా ఆ మట్టి మొత్తం ఈ వాటర్ ఆ మట్టిని కోస్తుంది. అది మొత్తం మట్టి లోపలికి వస్తుంది. కాబట్టి ఆ నిర్మాణాలకు ఇంకా ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. ఇంజనీరింగ్ అధికారులు వీటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయిచంద్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.